Hi guys. Hi everyone. And ఇది నా సెకండ్ బ్లాగ్. ఇది సపరేట్గా ఎందుకు చేస్తున్నానంటే ఇట్స్ అబౌట్ మై గురూజీ. ఆయన గురించి చెప్పే ముందు ఒక్కసారి జస్ట్ ఈ లైన్స్ విందాం. నేను నిశ్శబ్దం అను నిత్యం నాతో నాకే యుద్ధం, స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం. ఓన్లీ త్రివిక్రమ్ గారు కుడ్ అఫోర్డ్ దిస్ లైన్స్ అని నా ఫీలింగ్. అండ్ దిస్ ఇస్ ద థింగ్ we can't see in some other cinema or some other lyrics or some other songs. Only Trivikram garu could afford it. And ఈరోజు ఈ వీడియో నా గురూజీ త్రివిక్రమ్ గారి కోసం చేస్తున్నాను. అండ్ ఐ థింక్ 2018 కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి ఆడియో లాంచ్లో ఒక మాట చెప్పారు. ఏమనంటే, నాకు చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ గారు నాకు మనిషిని పరిచయం చేస్తా అన్నారు. కానీ తర్వాత రోజు ఏంటి మనిషి వస్తారో రాకుండా తీసానంటే ఆయన ఒక బుక్ ఇచ్చారు. బుక్ ఇచ్చి గుంటూరు శేషేంద్ర శర్మ గారి బుక్ ఇచ్చి ఆ బుక్ వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అండ్ అది ద బుక్ నేమ్ వాస్ నా దేశం నా ప్రజలు. ఆ బుక్ వల్ల ఎంత ఇన్స్పైర్ అయ్యి ఆయన అవుట్కమ్ అయ్యారో డిప్రెషన్ నుంచి. ఇన్ ద సేమ్ వే నాకు కూడా ఐ థింక్ ఇట్ వాస్ మై లో ఫేస్. అది కాంట్ ఎక్స్ప్రెస్. అండ్ త్రివిక్రమ్ గారు వాస్ ద పర్సన్ హూ మోటివేటెడ్ మీ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. అండ్ మొన్న ఏప్రిల్లో అనుకుంటా, ఐ థింక్ ఏప్రిల్లో ఒక ఉషాపర్ణం అని విజయభాస్కర్ గారు అబ్బాయి సంది ఒక ఫిలిం జరుగుతుంటే షూటింగ్కి వెళ్ళాను. లాస్ట్ డే ఆఫ్ షూట్ అది. ఆ షూట్లో అది ఏం జరిగిందంటే విషయం, నేను మన అసోసియేట్ డైరెక్టర్స్ నన్ను పరిచయం అయితే వాళ్ళతో పాటు ప్రొడక్షన్ ఫుడ్ తిన్నాను. లంచ్ బ్రేక్ అయితే తర్వాత వచ్చి నేను కూర్చొని ఐ వాస్ థింకింగ్ అబౌట్ త్రివిక్రమ్ గారు. లాస్ట్ డే కదా, త్రివిక్రమ్ గారు వస్తే బాగుంటుంది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. అండ్ వితిన్ 2 minutes he came from left side of me. అండ్ ఇట్స్ అ సరియల్ మూమెంట్ ఫర్ మీ. అది లైఫ్లో చెరిష్ చేసే మూమెంట్ అది. అండ్ నేను ఏం చేశానంటే ఆ రోజు నాకు అసలు ఏం పని చేయలేదు, మైండ్ పని చేయలేదు. ఐ వాస్ ఆస్ట్రక్ అండ్ స్టార్స్ట్రక్. ఒక 15 minutes to 20 minutes ఐ వాస్ క్రయింగ్. అండ్ మా రిలేటివ్స్ ఒక ఆయనతో చెప్పి ఎంత ఫోటో తీపిచ్చారు. అండ్ ఐ వాంట్ టు షో దిస్. In my 23 years of my life, this was my best photo. అండ్ త్రివిక్రమ్ గారు నాకు ఎందుకు స్పెషల్ అంటే, చిన్నప్పటి నుంచి ఆయన మాటలినే, ఆయన సినిమాలు చూసేవాడిని. అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆయన ఫిలిమ్స్లో నాకు ఫేవరెట్ ఫిలిం వాస్ అతడు వాస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం. అండ్ జల్సా అండ్ కలేజా ఆల్సో మై ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ ఐ థింక్ ఎవరు ఒక మనిషి, ఒక డైరెక్టర్ ఇండియన్ సినిమాలో టచ్ చేయని జోనరా అంటే ఒక దైవాన్ని మనిషిగా చూపించే ప్రయత్నం ఆయన తప్ప ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారు. సీతారామరాజు అనే ఒక ట్యాక్సీ డ్రైవరు, పాలీకి వెళ్ళక ముందుల వరకు ట్యాక్సీ డ్రైవరు, పాలీకి వెళ్ళి వచ్చేసిన తర్వాత కూడా ట్యాక్సీ డ్రైవరు. బట్ ఆ పర్టికులర్లో ఎగ్జిస్ట్ అయినంత మాత్రం వరకే అతను ఒక దేవుడు అని చెప్తారు. అదే ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే, అదే త్రివిక్రమ్ గారు చెప్పారు. ఒక ఆటో డ్రైవర్ అటు రోడ్ సైడ్ వెళ్తుంటే యాక్సిడెంట్ అయినప్పుడు అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినంత వరకే తను దేవుడు. తర్వాత ముందర ఒక ఆటో డ్రైవర్, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవర్. అలాగే నేను ఒకవేళ నేను ఐ వాంట్ టు బీ ఏ ఫిల్మ్ మేకర్. నేను ఇలా సినిమాలోకి వెళ్దామని ఎప్పటి నుంచో ఉంది, ఒక 7 years ఫ్రమ్ పాస్ట్ 7 years. అండ్ నేను సినిమాల్లోకి వచ్చినా లేదా వేరే ఏదైనా పని చేసినా, బట్ నేనేం పని చేయలేను. బట్ ఏం చేసినా సరే నాకు త్రివిక్రమ్ గారు ఎప్పుడు దేవుడే. మై గురూజీ, మై ఎవ్రీథింగ్ ఈజ్ మై లైఫ్, మై ఎవ్రీథింగ్. అండ్ నేను ఇది ఎప్పుడో గురు పౌర్ణమి రోజు చేయాలనుకున్నాను, బట్ అది డిడ్ంట్ హ్యాపెన్. అండ్
అండ్ ఐ వాంట్ టేక్ ఆన్ థింక్ మొన్న ఒక 6 months బ్యాక్ వరకు థింక్ కంగారు ఫిలిం రిలీజ్ అండ్ ఐ పర్సనల్ లైక్ గుంటూరు గారు అండ్ హిస్ డైలాగ్స్ ద లాస్ట్ సీన్ అమ్మ డైలాగ్ అనేది ఉంది, అది నా ఫేవరెట్ అండ్ త్రివిక్రమ్ గారి గురించి ఏం చెప్తా ఉంది. ఐ థింక్